ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ వస్తా ఉన్నాము. ప్రతి జిల్లాలో కూడా 2 రోజులు ఉంటూ మరి ఆయా జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మాకు సాధ్యమైనంత మేరకు పరిష్కారాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలిసిందే, అడగందే అమ్మాయినా పెట్టదని అంటారు. అట్లనే మనము సమస్య ఉంది కదా అని వదిలిపెట్టి ఊరుకుంటే కుదరదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎట్లా ఉన్నా సరే ధైర్యంగా అడగాల్సిందే. అడిగినప్పుడే సమస్య అనేది తీరుతుంది. మనం మర్చిపోయి అడగడం మర్చిపోతే ప్రభుత్వం మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరులే అని చెప్పి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రతి జిల్లాలో తిరుగుతూ 2 రోజులుండి ఒక్కొక్క సమస్య మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా కళ్ళ ముందే అనేక సమస్యలు పరిష్కారం అవుతుండడాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. దాంతో మాకు ఇంకొంత విశ్వాసం వచ్చింది. ఇవాళ మరి ఖమ్మం జిల్లాకు వచ్చినాం. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అయిపోయింది. మరి చాలా పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయేమో అని మేము అనుకున్నాము. మరి ఏం జరిగింది ఏం లేదని ఈ రోజు పొద్దు నుండి చూస్తా ఉన్నాము. రేపు కూడా ఇంకా చాలా పర్యటనలు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఏ సమస్యలు మాట్లాడాలో ఖచ్చితంగా అన్ని కూడా మీడియాలో ప్రజల ద్వారా కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యేకించి మన వైరాగ్ తీసుకున్నట్టయితే మరి 2001లో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ముందొచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా నవ్వినటువంటి వాళ్లే. కానీ జగదీష్ అన్న లాంటి వాళ్ళు ఒక్కడు ఆయననే సున్నం బకెట్ పట్టుకొని ఆయననే వెళ్లి గోడలకు పెయింట్ వేసి జై తెలంగాణ అని రాసి కేసీఆర్ గారిని ఆహ్వానించి సున్నం మన జెండా గద్దెలు కట్టి ఉద్యమాన్ని ఇక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తి జగదీష్ అన్న. మరి వారి వల్ల స్వాగతం పలికి ఖచ్చితంగా మీరు ఇక్కడ మాట్లాడాల్సిందే, రావాల్సిందే. మా వైరా ప్రజలకు మార్కెట్ లో సమస్య ఉంది, మీరు అడిగితే తప్ప ఇది కాదు అని చెప్పి వారు పిలవడం. థ్యాంక్ యూ అన్న, మీ యొక్క మద్దతుకి, మీ యొక్క సపోర్ట్ కి. మరి అన్నిటికన్నా ఎక్కువ 2001 నుంచి ఇప్పటి వరకు ఒక నిబద్ధతతోని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా జగదీష్ అన్న గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరి ఎప్పుడైనా ఏ విషయమైనా చిన్నగానే ప్రారంభమైపోయింది. జాగృతి జనం బాట కూడా చిన్నగానే ప్రారంభమైంది. ఖచ్చితంగా చిన్నగా పుట్టినటువంటి ఈ యొక్క వైఖరి, ఈ యొక్క ప్రశ్నించేటటువంటి తత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా తాకుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వైరా నియోజకవర్గంలో మరి అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఎక్కడికక్కడే ఆగున్నాయి. ఇంతకుముందు అక్కతో మాట్లాడుతున్నాం, కూరగాయలమ్మ అక్కతో ఒకటే అంటున్నామా, మేము మంచిగా పాత మార్కెట్ లో ఉంటే తీసుకొచ్చి మమ్మల్ని బయట పడేసిండ్రు, మీకు ఇస్తామని చెప్పి ఉన్న మార్కెట్ ను కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇవ్వకుండా 2-2.5 ఏళ్లు అయిపోయింది, అట్లానే నానబెడుతున్నటువంటి సందర్భం అని చెప్తున్నారు. మరి అది ఇమీడియట్ గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి. డిమాండ్ చేయండి, మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చేయండి, మార్కెట్ తొందరగా పూర్తి చేయించండి. ఎందుకంటే పక్కనే మీ యొక్క ఆఫీస్ ఉందని చెప్తా ఉన్నారు, క్యాంప్ ఆఫీసు. ఈ కూరగాయల మార్కెట్ దాటుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని చెప్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా 1-2 నెలల్లో పూర్తయ్యేటట్టుంది మార్కెట్. అది మీరు తలుచుకుంటే తక్షణమే నిధులు తెచ్చి పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక రెండవది, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు, దాంట్లో ఒక్కటంటే ఒకటి కూడా పూర్తవడం లేదు. ఏ ఒక్క దగ్గర కూడా పెన్షన్ పెరిగిన దాఖలాలు లేదు. ఎక్కడ కూడా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 ఇచ్చిన దాఖలా లేదు. ఫ్రీగా కరెంట్ ఇస్తామన్న 200 యూనిట్ల లోపల అది వచ్చినటువంటి దాఖలా లేదు. అంతకుముందు కేసీఆర్ గారు సబ్సిడీ ఇచ్చారు హెయిర్ సెలూన్లకి, రజకులకి, ఇట్లాంటి వాళ్ళకి, అవన్నీ కూడా ఆపేసి చిన్నవి పెద్దవని కాదు, అంతకుముందు వచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. వైరా ప్రజలందరూ కూడా చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, ఎర్రజెండాను ఎత్తుకొని విప్లవానికి మీరు బాటలు వేసినటువంటి ప్రజలు. మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం, సందర్భం వచ్చింది. తప్పకుండా ప్రశ్నిస్తారని, మీరు ప్రశ్నించేటటువంటి సందర్భంలో మీకు అండగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కూరగాయల మార్కెట్ సమస్యను తక్షణమే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. పొద్దున్నుండి మేము నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని చూసుకుంటూ వచ్చాము. ఎక్కడ కూడా మనకు వైరాకు రావాల్సినటువంటి అదనంగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి కనబడలేదు. దాని మీద ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని మేము అడుగుతాము. పైగా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ ముంపుకు గురి కాకుండా కరకట్ట నిర్మించాలనే డిమాండ్ ఉంది. మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దగ్గర సాధించుకొని రావాలని కోరుతా ఉన్నాను. ఇక సాగునీటికి సంబంధించి అయితే
మరి సుజల స్రవంతిలో అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు, వారిని తొలగించిండ్రు. వారికి పెండింగ్ జీతాలు ఉన్నాయి, వారికి ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే చూసినటువంటి మార్కెట్ ప్రధాన సమస్యగా మా జగదీష్ అన్న చెప్పారు కాబట్టి దాని మీద కూడా పోరాటం చేస్తాం. ఏదో అక్క ఇట్లా వచ్చిపోయింది మాట్లాడిపోయింది అని అనుకోకండి. మేము వెళ్లి ఖచ్చితంగా మా జాగృతి కమిటీలన్నీ కూడా విస్తరిస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ జాగృతిని కూడా బలోపేతం చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులతో కూడా కంటిన్యూస్ గా ఈ అంశాల మీద కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఎక్కడికి పోయి ఏ ఒక్క అంశం అడిగినా అందులో న్యాయం ఉంది, నీతి ఉంది, నిబద్ధత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమస్య కూడా అతి త్వరలో తీరుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి వైరా చిరు వ్యాపారస్తులందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మా జగదీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్షమించాలి, 2 గంటలకు రావాలి, మేము రాత్రి ఇంత లేట్ అయింది, అయినా కూడా ఇంతమంది వేచి ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.